ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్ పోలీస్ అధికారి డీఎస్పీ రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ నూతన మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాలను నడపాలని తమ నడిపే వాహనాలు చట్టాలను ఉల్లంఘించిన ఎడల గవర్నమెంట్ నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాల ప్రకారం జరిమానా మరియు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. వాహనదారులను వివరించారు. 2019 కొత్త వాహన మోటారు సవరణ చట్టం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు గణనీయంగా పెంచబడి గతంలో కంటే కఠినంగా మారాయని ఈ చట్టం 1-3-2025 నుండి అమలులోకి ఉన్నందువలన వాహనదారులు గమనించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు తెలిపారు. భద్రతా వారోత్సవాల కార్యక్రమాలలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ విషయంపై హెచ్చరిస్తూ ముఖ్యంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ వినియోగించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, తగిన వేగంతో వాహనాలు నడపాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం 1988ని 2019లో సవరించడం జరిగింది. ఈ సవరణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు గణనీయంగా పెంచడం జరిగింది. కాబట్టి ఈ 2019లో ఈ సవరణ అనేది రేపటి నుంచి అనగా మార్చి 1, 2025 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఎడల పడే జరిమానాలు గణనీయంగా అంటే 1000 ఆ పైన మొత్తంగా పెంచడం జరిగింది. దీన్ని బట్టి అమలు పరిచే ముందు పోయిన నెల అంతా కూడా రాష్ట్ర డీజీపీ గారు, ఏలూరు రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్ లో, అలానే రామచంద్రపురం సర్కిల్లో, మండపేట సర్కిల్లో, మండపేట టౌన్ లో వివిధపరమైన అవగాహన కార్యక్రమాలు అందరం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే జనవరి 29న రామచంద్రపురం సబ్ డివిజన్ లోని పోలీసు స్టాఫ్ అంతా కూడా, అధికారులు, సిబ్బంది అంతా కలిపి జనవరి 29న హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలానే జనవరి 30వ తారీఖున విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలానే ఫిబ్రవరి 14న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారితో కలిసి సంయుక్తంగా విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు, హెల్మెట్ల మీద, ట్రాఫిక్ నిబంధనల మీద, పడే జరిమానాల మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా ప్రతి ఎస్హెచ్ఓ, ప్రతి సిఐ గారు స్థానిక స్కూళ్లలో, స్థానిక కాలేజీలో ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పిల్లలకు కానీ, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేదంటే వాహన శోధకులు కానీ అందరికీ తగు అవగాహన కలిగే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని తర్వాత రేపటి నుంచి మార్చి 1, 2025 నుంచి ఈ పెంచబడిన ఫైన్స్, జరిమానాలు అమల్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫైన్స్ ఎట్లా ఉంటాయి అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్, హెల్మెట్స్ లేకపోతే గనక రైడర్ కి, పిలియన్ రైడర్ కి, అదే ఇద్దరికి, బండి నడిపేవాడికి, 2 వీలర్ నడిపే వాళ్ళకి, వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అట్లానే డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ లేకుండా నడిపితే గనక 5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది రేపటి నుంచి. అలానే వితౌట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలు నడిపితే ఫస్ట్ అఫెన్స్ కి 2000 రూపాయలు, సెకండ్ అఫెన్స్ కి, ఆ పైన అఫెన్స్ కి 4000 రూపాయలు విధించడం జరుగుతుంది. అట్లానే వితౌట్ పొల్యూషన్ సర్టిఫికెట్